మనందరం కూడా సంతోషంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. పొద్దు నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడుతూ ఉంటాం. కానీ అనుకున్న విధంగా అందరం సంతోషంగా ఉన్నామంటే అది ప్రశ్నార్థకమే. అనేక మంది జీవితాల్లో కష్టాలు, బాధలు, కన్నీళ్లు, సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, రోగాలు, వేదనలు ప్రతి కుటుంబంలో కూడా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో కూడా మనము అనుభవిస్తూ ఉన్నాం. అయితే మన జీవితంలో కష్టాలకి, సమస్యలకి, వేదనలకి కారణం ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? కారణం ఏంటంటే దేవుడికి మనకి మధ్య సంబంధం అనేది తెగిపోయింది. దేవుడికి మనకి మధ్య సంబంధం తెగిపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు మానవులైన మనల్ని ఎంతో ప్రేమించి సృష్టించాడు. మనల్ని తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు. మనిషికి కావాల్సిన విధంగా ఈ భూమిని తయారు చేశాడు. పంటలు పండే విధంగా అనుకూలంగా ఈ భూమిని తయారు చేశాడు. మనకు కావాల్సిన విధంగా వర్షాలు కురిపించడానికి దేవుడు ఆకాశాన్ని ఏర్పాటు చేశాడు. పగటిపూట వెలుగునివ్వడానికి సూర్యుడిని చేశాడు. రాత్రిపూట మనకి వెలుగునివ్వడానికి చంద్రుడిని, నక్షత్రాలను చేశాడు. ఇవన్నీ కూడా మనిషి కోసం, మనిషిని ప్రేమించి సృష్టికర్త అయిన దేవుడు ఇవన్నీ చేశాడు. అయితే మనిషి అయిన మనము ఏం చేసామంటే మనల్ని ప్రేమించి మన కోసం అన్ని ఇచ్చిన దేవుడి మీద తిరుగుబాటు చేసి, ఆయనకు వ్యతిరేకంగా పాపము చేసి, ఆయన మన కోసం పెట్టిన మంచి ఆజ్ఞని కూడా అతిక్రమించి, దేవుడు మన క్షేమం కోరి పెట్టినటువంటి రూల్స్ అన్ని కూడా అతిక్రమించి మనం పాపం చేసి ఆ దేవుడికి దూరం అయిపోయాం. పాపం అంటే దేవుడి మాట వినకపోవడమే పాపము. మనందరం కూడా ఏదో ఒక పాపము చేసిన వారమే. ఉదాహరణకు అబద్ధం ఆడడం పాపం, పక్కనున్న వారిని మోసం చేయడం పాపం, అలాగే ఎదురువారు ఎదుగుతూ ఉన్నట్లయితే గొప్పతనాన్ని కానీ అభివృద్ధిని కూడా చూసి ఓరవలేకపోవడం, అసూయ, ఇవన్నీ కూడా పాపాలు. ఈ పాపం వల్ల మనిషి విషపూరితమైపోయి మృగంలాగా మారిపోయాడు. మనిషి పాపము చేసి ఏం తెచ్చుకున్నాడో తెలుసా? దేవుని ఉగ్రతను తెచ్చుకున్నాడు. అందుకే మన జీవితాల్లో కష్టాలు, బాధలు, శ్రమలు, కరువులు, కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే దేవుడు మన పట్ల సంతోషంగా లేడు అన్న విషయాన్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి. బైబిల్ సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చి జీతము మరణము. అంటే మనందరం కూడా ఏదో ఒక రోజున చనిపోయే స్థితిలో ఉండడానికి కారణం ఏంటో తెలుసా? మనం చేసిన పాపమే అని బైబిల్ సెలవిస్తుంది. మరి మనందరం కూడా పాపం చేసి ఒక రోజున చనిపోయే స్థితిలో ఉన్నాము. మరి చనిపోయిన తర్వాత ఏమవుతుంది అంటే రెండు స్థలాలు ఉన్నాయని అన్ని మత గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ఒకటి స్వర్గము, ఒకటి నరకము. మరి పాపం చేసిన మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడు అన్న విషయాన్ని కనుక మనం ఆలోచించి చూసినట్లయితే అందరం కూడా నిస్సందేహంగా చటుక్కుని చెప్పగల సమాధానం ఏంటి అంటే నరకము. ఎందుకంటే పాపం చేసిన మనిషి ఎక్కడికి వెళ్తాడు? నరకానికే వెళ్తాడు తప్ప స్వర్గానికి వెళ్ళడు. బైబిల్ కూడా అదే చెప్తా ఉంది, పాపం వల్ల వచ్చి జీతం మరణము అనగా నిత్య నరకము. మరి మనందరం కూడా దేవుడికి దూరం అయిపోయాం. మనందరం కూడా పాపం చేసి కష్టాన్ని కూడా తెచ్చుకున్నాం. మనందరం కూడా పాపంలో జీతమైన మరణాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఒక రోజున చనిపోయి నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదంలో ఉన్నాం. మరి మనల్ని సృష్టించినటువంటి దేవుడు మనం చనిపోయి నాశనానికి పోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక, ఆయన జాలిగల దేవుడు కాబట్టి, దయగల దేవుడు కాబట్టి, ప్రేమగల దేవుడు కాబట్టి మనల్ని రక్షించడానికి 2000 సంవత్సరాల క్రితం ఒక మనిషిగా, ఒక చిన్న బాబుగా, ఒక బాలుడుగా ఈ లోకంలో జన్మించాడు. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించాడు. ఒక తప్పు గాని, ఒక పాపం గాని ఎన్నడూ చేయలేదు. ఆయన అన్ని మంచి పనులే చేశాడు. పైగా ఆయన దేవుడని నిరూపించుకోవడానికి ఆయన దేవుడు మాత్రమే చేయగల కార్యాలను చేశాడు. ఆయన మనుషుల పాపాలను క్షమించాడు. రోగాల నుంచి మనుషులకు విడుదలిచ్చాడు. దయ్యం పట్టిన, దుష్ట శక్తులు పట్టిన మనుషుల్ని ఆయన విడిపించాడు.
అలాగే చనిపోయిన మనుషులు కూడా ఆయన బ్రతికించాడు. ఇలా దేవుడు మాత్రమే చేయగలిగిన అద్భుత ఆశ్చర్య కార్యాలు యేసు ప్రభు వారు చేసి ఆయన దేవుడని నిరూపించుకున్నాడు. మరి మీరందరూ వినే ఉంటారు యేసు ప్రభు వారు ఎలా చనిపోయారు అన్నది. మీరు అక్కడక్కడ పటాల్లో గాని సినిమాల్లో గాని చూసే ఉంటారు. ఎలాగా? ఒక శిలువ మీద ఆయన చనిపోయాడు. ఇద్దరు దొంగల మధ్యలో ఆయన చనిపోయాడు. ఎందుకు అలా చచ్చిపోయాడు? మంచి వాళ్ళు అలా చచ్చిపోవాల్సిన అవసరం ఉండదు కదా, తప్పు చేసిన వాళ్ళే కదా అలా చచ్చిపోవాల్సింది. మరి యేసు ప్రభు ఎందుకు అలా చచ్చిపోయాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, యేసు ప్రభు అంత మంచివాడు ఈ లోకంలో ఎవరు లేరు. మరి అంత మంచివాడు ఎందుకు శిలువలో చనిపోయాడు అని చూసినట్లయితే బైబిల్ చెప్తూ ఉంది, మన పాపాల కోసం యేసు ప్రభు చనిపోయాడు. పాపం చేసింది మనం, శిక్ష అనుభవించాల్సింది మనం, నరకానికి పోవాల్సింది మనం. యేసు ప్రభు మన పాపాలన్నీ తన మీద వేసుకుని, మన శాపాలన్నీ తన మీద వేసుకుని, మన నరశిక్షంతో తన మీద వేసుకుని కలవరి శిలువలో చనిపోయాడు. యేసు ప్రభు ఇదంతా ఎందుకు చేశాడు అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఎంతగా ప్రేమించాడంటే పాపివైన నిన్ను నన్ను రక్షించాలని, నీకు నాకు స్వర్గం ఇవ్వాలని, నీ బతుకు నా బతుకు బాగు చేయాలని యేసు ప్రభు శిలువలో ప్రేమతో చనిపోయాడు. యేసయ్య చనిపోవడం మాత్రమే కాదు, సమాధి చేయబడిన తర్వాత 3వ రోజు లెగుస్తానని చెప్పాడు. చెప్పిన ప్రకారం యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి నిజమైన దేవుడని నిరూపించుకున్నాడు. మిత్రులారా, ప్రపంచంలో 2000 సంవత్సరాల నుంచి తెరవబడిన ఏకైక సమాధి ఆ యేసు ప్రభుకు ఒక్కడికే ఉన్నది. ఆ సమాధి ఏం చెప్తుంది తెలుసా? ఆయన సజీవుడు, ఆయన దేవుడు మీ మధ్యలోనే ఉన్నాడు అన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియమైన గ్రామస్తులారా, మిమ్మల్ని ప్రేమించి మీకు తెలియజేస్తున్న సందేశం ఏంటంటే యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు మిమ్మల్ని రక్షించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు మీ పాప శాపాల నుంచి మీకు విడుదల ఇవ్వడం కోసం మీకోసం కలవరి శిలువలో ఆయన చనిపోయాడు. ఆయన సమాధి చేయబడి 3వ రోజు తిరిగి లేచాడు. మనం గనక మన పాపములను ఆ ప్రభుని యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని ఆ యేసు ప్రభు నిజమైన దేవుడని మనం నమ్ముకుంటే మన పాపాలని క్షమిస్తాడు, నరకం నుంచి రక్షిస్తాడు, మనకి శాంతిని ఇస్తాడు, మన బిడ్డల జీవితాల్ని దీవిస్తాడు, మనకి మంచి భవిష్యత్తు ఇస్తాడు, చనిపోతే స్వర్గానికి తీసుకెళ్తాడు. యేసు ప్రభు ఒక కులానికో, యేసు ప్రభు ఒక మతానికో చెందినోడు కాదండి. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. నిన్ను నన్ను ప్రేమించి ఈ లోకానికి మనిషిగా వచ్చాడు. ఆయన సర్వలోక రక్షకుడు, అందరికీ దేవుడు. దయచేసి యేసు ప్రభువును నమ్ముకోండి. మీరు దీవించబడాలని ప్రేమతో ఈ విషయాలు తెలియజేస్తున్నాం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక, మీ పంటల్ని దీవించునుగాక, మీ యొక్క జీవితాల్లో ఆయన శాంతి దయచేయునుగాక, ఈ గ్రామం మీద ఆ యేసు ప్రభు ఆశీర్వాదం ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తు వారికి సమస్త మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరుడు రవి గారు ప్రార్థన చేస్తారు. మహాగణుడ, మహాపరిశుద్ధమైన దేవ, మీ బంగారు పాదాలకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు యేసయ్యా. ఈ సమయంలో ఈ యొక్క గ్రామాన్ని దీవించండి, ఆశీర్వించండి నాయన. మరి మిమ్మల్ని పరిచయం చేయడం కోసం, మీరు నిజమైన దేవుడని తెలియజెప్పడం కోసం ఈ క్రిస్మస్ సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి ఉన్నాం. అయ్యా, ఎవరెవరైతే అన్నయ్య చెప్పిన సువార్తను విని ఉన్నారో దానిని నాయన ప్రభు వారు అర్థం చేసుకుని, మీ ప్రేమను తెలుసుకుని మీరే నిజమైన దేవుడని వారు విశ్వసించినట్లుగా వారి హృదయాల్లో కార్యం చేయమని, ఈ గ్రామంలో ఉన్న దురాత్మకి లయము చేయమని, ఈ గ్రామాన్ని దీవించి ఆశ్రయించమని, ఈ గ్రామంలో మీ వెలుగుని నింపమని, అంధకార సంబంధమైన శక్తులను లయపరచమని ఆయన. ఎవరెవరైతే ఏ కష్టాల్లో ఉన్నారో, ఎవరెవరైతే ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరెవరైతే ఏ బాధల్లో ఉన్నారో
అయా వారు నిజమైన దేవుడని మీ వైపు చూడడానికి సహాయం చేయండి. ఇంకా మిమ్మల్ని ఎరగని వారు, మిమ్మల్ని తెలుసుకుని వారు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తే నిజమైన దేవుడని తెలుసుకునేలాగా వారి హృదయాల్లో, వారి మనస్సుల్లో గొప్ప కార్యము చేయమని మిమ్మల్ని బ్రతులాడుకొనుచు అయా ఈ యొక్క పరిచర్యను, ఈ యొక్క సువార్త పరిచర్యను మీరు దీవించి ఇంకా ముందుకు వెళుతూ ఉండగా ఇంకా మీరే అయా మరి చక్కగా జరిగించి అనేక మందికి మారు మనసు పొందేలాగా ఈ సువార్తను ఉంచమని మిమ్మల్ని వేడుకొనుచు సకల మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు మీ వైపు చూస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ నాయన తండ్రి మేమైతే ఏం చేయలేము ప్రభు. అయ్యా ఈ ప్రార్థనా స్థుతులు అందిన తండ్రి, మా ప్రియుడును రక్షకుడును దేవుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున పరిశుద్ధాత్మ నుండి సహవాసమున అడిగి వేడుకొనుచు ఉన్నాము. స్వీకరించండి మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.